20వ శతాబ్దం భౌతిక శాస్త్రానికి ఒక స్వర్ణయుగం అనవచ్చు. అప్పటి వరకు నిదానంగా నడుస్తున్న ప్రపంచం ఎంతోమంది శాస్త్రవేత్తల వల్ల వేగంగా అభివృద్ధి అవ్వడం మొదలైంది. వాళ్ళ కృషే కనుక లేకపోతే ఇప్పుడున్న ప్రపంచం వేరే విధంగా ఉండేదేమో. ఈ శతాబ్దపు పూర్వార్ధంలో మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి మనకున్న అవగాహనలో ఎన్నో మార్పులు జరిగాయి. విద్యుత్, ఎలక్ట్రాన్ల ప్రవాహం గురించి అధ్యయనం చేసే శాస్త్ర విభాగమే ఎలక్ట్రానిక్స్. కంప్యూటర్లు వంటి వాటిని నిర్మించడానికి దానిని ఎలా ఉపయోగించాలో దీని ద్వారానే తెలుస్తుంది. మానవులు తమ రోజువారీ జీవితాన్ని గడపడానికి, అభివృద్ధి చెందడానికి ఎలక్ట్రానిక్స్ ఎంతగానో సహాయపడుతుంది. ట్రాన్సిస్టర్, ఫ్యూజ్, సర్క్యూట్ బ్రేకర్స్, మోటార్స్, ట్రాన్స్ఫార్మర్స్, ఎల్ఈడీస్ ఇవి అన్నీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్సే. మనమందరం రోజు ఉపయోగించే టీవీ, ఫ్రిడ్జ్, మొబైల్ ఫోన్స్ ఇవి అన్నీ కూడా ఎలక్ట్రానిక్ డివైజెసే. ఎలక్ట్రానిక్సే లేకపోతే మనం ఇంతలా అభివృద్ధి అయ్యేవాళ్ళం కాదు. ఎలక్ట్రానిక్స్ ఆధునిక సమాజ అభివృద్ధిని బాగా ప్రభావితం చేస్తుంది. 18-19వ శతాబ్దాలలో విద్యుత్పై ప్రయోగాత్మక అధ్యయనాలు జరిగాయి. మొట్టమొదటి ఎలక్ట్రానికల్ యంత్రం అభివృద్ధికి ఇది ప్రారంభ స్థితి. ప్రారంభంలో థామస్ ఎడిసన్ తన బల్బ్స్లో నీలిరంగు కాంతి వెలుగుతుండడం గమనించాడు. ఆ ల్యాంప్లో ఒక ఎలక్ట్రోడ్ నుండి మరొక ఎలక్ట్రోడ్కు కరెంటు ప్రవహిస్తుందని కనుగొన్నాడు. అంటే హీట్ అయిన క్యాథోడ్ నుండి యానోడ్కి ఛార్జెస్ ప్రవహిస్తున్నాయి. దీన్నే ఎడిసన్ ఎఫెక్ట్ అని అంటారు. ఈ ఎఫెక్ట్ వల్లే ఎలక్ట్రానిక్ ట్యూబ్లని కనిపెట్టడానికి సాధ్యమైంది. 1897లో ఎలక్ట్రాన్, దానితో పాటు విద్యుత్ సంకేతాలను విస్తరించి సరిదిద్దగల వాక్యూమ్ ట్యూబ్ల ఆవిష్కరణతో పాటు ఎలక్ట్రానిక్స్ యుగం ప్రారంభమైంది. 1900 ప్రారంభంలో ఆంబ్రోస్ ఫ్లెమింగ్, లీ డి ఫారెస్ట్ అనే భౌతిక శాస్త్రవేత్తలు డయోడ్, ట్రయోడ్లని కనుగొన్నారు. వీటి వల్లనే రేడియో యాంటెన్నా నుండి రేడియో సిగ్నల్స్ని గుర్తించడానికి సాధ్యమవుతుంది. ఈ విధంగా 1920లలో వాణిజ్య రేడియో ప్రసారాలు, కమ్యూనికేషన్లు విస్తృతంగా మారాయి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, సుదూర టెలిఫోనీ మరియు సంగీత రికార్డింగ్ పరిశ్రమ వంటి విభిన్న అనువర్తనాల్లో కూడా ఎలక్ట్రానిక్ యాంప్లిఫైర్లు ఉపయోగించబడుతున్నాయి. మైక్రో ఎలక్ట్రానిక్స్ డిజిటల్ విప్లవం ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించింది. నేడు ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ పరికరాలు టెలికమ్యూనికేషన్స్ మరియు సిగ్నల్ ప్రాసెసింగ్లో ఉపయోగించబడుతున్నాయి. వాటిలో ఒకటే ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. కంప్యూటర్లు, డిజిటల్ కెమెరాలు, టెలివిజన్లు, ఫ్లాష్ మెమరీ, మొబైల్ ఫోన్లు ఇవి అన్నీ కూడా డిజిటల్ ప్రాసెసింగ్కి సంబంధించిన పరికరాలే. వీటికి బైనరీ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుందని మనందరికీ తెలుసు. అంటే 0లు 1లు అన్నమాట. ప్రతి సిగ్నల్ ముందు బైనరీ కోడ్లోకి కన్వర్ట్ అయిన తర్వాత మరో చోటికి ట్రాన్స్ఫర్ అవుతుంది. దీన్నే డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అని కూడా అంటారు. ఆప్టో ఎలక్ట్రానిక్స్ క్వాంటం మెకానికల్ ప్రభావాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఫోటోనిక్స్ యొక్క ఉపక్షేత్రంగా పరిగణించబడే కాంతిని ఎలక్ట్రానిక్ పరికరాలు నియంత్రిస్తాయి. ఎక్స్రేస్, గామారేస్ ఇలా కంటికి కనిపించని వాటిని గుర్తించడానికి ఆప్టో ఎలక్ట్రానిక్స్ సహాయపడుతుంది. వీటిలో ఇంకా ఎన్నో రకాలున్నాయి. ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్, మైక్రో ఎలక్ట్రానిక్స్, సర్క్యూట్ డిజైన్, పవర్ ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ డివైజెస్, ఆడియో ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, బయో ఎలక్ట్రానిక్స్, నానో ఎలక్ట్రానిక్స్. మనం స్విచ్ నొక్కితే చాలు బల్బ్ వెలుగుతుంది. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ద్వారా ప్రవహించడం వలన ఇలా జరుగుతుందని మనకి తెలుసు. కానీ అది ఎలా సాధ్యమైంది? అలా ప్రవహించడానికి ఏం ఉపయోగపడతాయో చాలామందికి తెలియదు. ఇలా ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేయడానికి వీటిలో ఉండే ఎన్నో కాంపోనెంట్స్ యూజ్ అవుతున్నాయి. ఆ కాంపోనెంట్స్లో ఒకటే డయోడ్. 2 ఎలక్ట్రోడ్లుండే ఎలక్ట్రానిక్ కాంపోనెంటే డయోడ్. ఇది ఎలక్ట్రిసిటీని ఒక డైరెక్షన్లో వెళ్ళడానికి అనుమతిస్తుంది. ఆల్టర్నేటింగ్ కరెంట్ను డైరెక్ట్ కరెంట్గా మార్చడానికి డయోడ్లని ఉపయోగిస్తారు. విద్యుత్ సరఫరాలో కొన్నిసార్లు యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్ రేడియో సిగ్నల్లను డీకోడ్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు. మొట్టమొదటిగా కనుగొన్న డయోడ్స్ని ఫ్లెమింగ్ వాల్వ్స్ అని పిలిచేవారు. అవే వాక్యూమ్ ట్యూబ్స్. ఒక గ్లాస్ ట్యూబ్ లోపల ఇవి ఉంటాయి. ఆ గ్లాస్ బల్బ్ లోపల ఒక చిన్న మెటల్ వైర్, పెద్ద మెటల్ ప్లేట్ ఉంటుంది. పవర్ సప్లై ఇవ్వగానే చిన్న మెటల్ వైర్ వేడెక్కి విద్యుత్తును విడుదల చేస్తుంది. కానీ ఇవాల్టి కాలంలో ఫ్లెమింగ్ వాల్వ్స్ బదులుగా సెమీకండక్టర్ డయోడ్లని ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇవి వాటికంటే బాగా పనిచేస్తాయి, చిన్నవిగా కూడా ఉంటాయి. థామస్ ఎడిసన్ తన లైట్ బల్బ్స్పై పనిచేస్తున్నప్పుడు ఈ మార్పును గమనించారు. ఈ డయోడ్స్ 2 రకాల సెమీకండక్టర్లతో తయారు చేయబడతాయి. ఒకవైపు పూర్తిగా ఎలక్ట్రాన్లతో ఉంటుంది, ఇంకోవైపు ఎలక్ట్రాన్లు అవసరమవుతాయి. లైట్ ఎమిటింగ్ డయోడ్ అనేది లైట్ని ప్రొడ్యూస్ చేసే ఒక డయోడ్. నేడు డయోడ్లు చాలా వరకు సిలికాన్, జర్మేనియం సెమీకండక్టర్ల నుండి తయారవుతున్నాయి. ఇండక్టర్ అనేది కాయిల్ రూపంలో వైర్ని చుడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది.
ఎలక్ట్రిసిటీ నుంచి వచ్చే ఎనర్జీని తన మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మ్యాగ్నెటిక్ ఎనర్జీగా స్టోర్ చేసుకుంటుంది. కరెంటు మరీ ఎక్కువ లేదా తక్కువ అవ్వకుండా స్థిరంగా ఉండేలా ఇండక్టర్ చూసుకుంటుంది. ఎనర్జీని స్టోర్ చేయడానికి కెపాసిటర్స్ని ఎలక్ట్రానిక్ డివైజెస్లో వాడతారు. ఎలా అయితే బ్యాటరీ ఎనర్జీని స్టోర్ చేసుకుంటుందో అలానే కెపాసిటర్ కూడా స్టోర్ చేసుకుంటుంది. ఎంత వేగంగా శక్తిని నింపుకుంటుందో అంతే త్వరగా వేరే కాంపోనెంట్స్కి ఎనర్జీని పంపించేస్తుంది. కెపాసిటర్లు నేడు అనేక ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగించబడుతున్నాయి. అనేక రకాల పదార్థాలతో దీన్ని తయారు చేస్తారు. రెసిస్టర్, దీన్ని విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించడం కోసం వాడతారు. ఈ రెసిస్టర్లో ఉండే రెసిస్టెన్స్ని మార్చి కరెంట్ని కంట్రోల్ చేసే ఇన్స్ట్రుమెంటే రియోస్టాట్. ట్రాన్సిస్టర్ అనేది ఒక స్విచ్ లాంటిది. ఇది ఆన్ ఆఫ్ అవుతూ ఎలక్ట్రిసిటీని పాస్ చేయడం లేదా బ్లాక్ చేయడం లాంటిది చేస్తుంది. వోల్టేజ్, కరెంటు ప్రవాహాన్ని సాగించడానికి లేదా నియంత్రించడానికి ట్రాన్సిస్టర్ని ఉపయోగిస్తారు. ఎమిటర్, బేస్, కలెక్టర్. ట్రాన్సిస్టర్లో ఉండే 3 పొరలు. ప్రతి ఒక్కటి కరెంట్ను పాస్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. పాయింట్ కాంటాక్ట్ ట్రాన్సిస్టర్ విజయవంతంగా పనిచేసిన మొట్టమొదటి ట్రాన్సిస్టర్. దీనిని డిసెంబర్ 1947లో బెల్ ల్యాబొరేటరీస్లో జాన్ బార్డైన్, వాల్టర్ బ్రట్టైన్ అనే 2 శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ విధంగా డయోడ్, ట్రాన్సిస్టర్, రెసిస్టర్, కెపాసిటర్, ఇండక్టర్ దేని ప్రత్యేకతలు దానికి ఉన్నాయి. ఇవి అన్నీ ఉండడం వల్లే ఎలక్ట్రానిక్ పరికరాలు సరిగ్గా పనిచేస్తున్నాయి. కానీ ఈ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ త్వరగా హీట్ అవుతాయి. తక్షణ వైఫల్యాన్ని నివారించడానికి ఎక్కువ కాలం పనిచేయడానికి వేడిగా అవ్వకుండా చూసుకోవాలి. నేటి కాలంలో అందరూ కంప్యూటర్, మొబైల్ ఫోన్స్ని ఎక్కువగా వాడుతున్నారు. మనకంటే వేగంగా అవి పనిచేస్తాయి. అంతెందుకు, మెమరీ కార్డ్, USB డ్రైవ్లు ఎలా పనిచేస్తాయి? ఒక చిన్న మెమరీ చిప్లో మన డేటాని ఎలా స్టోర్ చేసుకుంటుందో చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది. అలా స్టోర్ చేసుకోవడానికి ఫ్లాష్ మెమరీని ఉపయోగిస్తాయి. అంటే మీ డేటాలోని వాటిని వన్స్, జీరోస్ రూపంలో ట్రాన్సిస్టర్లో స్టోర్ చేసుకుంటుంది. మీరు డేటాను సేవ్ చేసినప్పుడు ట్రాన్సిస్టర్కి ఉండే ఫ్లోట్ గేట్ ఛార్జ్ అయ్యి బైనరీ వాల్యూ 0కి సెట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు మెమరీ కార్డ్ లేదా USB డ్రైవ్ను ఎజెక్ట్ చేస్తారో అప్పుడు దాని బైనరీ వాల్యూ 1కి సెట్ అవుతుంది. 1 శతాబ్దంలో టెక్నాలజీ ఎంత అభివృద్ధి అయ్యిందో దీని ద్వారానే తెలుసుకోవచ్చు. తరువాత రాబోయే భవిష్యత్తు కాలం మొత్తం ఎలక్ట్రానిక్ డివైజెస్ పైనే ఆధారపడి ఉంటుంది. రోబోట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఎక్కడో ఒక చిన్న ఎలక్ట్రాన్ వాక్యూమ్ ట్యూబ్స్ నుంచి మొదలయ్యి రోబోట్స్ లాంటి ఎలక్ట్రానిక్ మెషిన్స్ని తయారు చేసేంత వరకు రావడం నిజంగా అద్భుతం కదూ.